వీళ్ళ దగ్గర ఓన్లీ సండేనే దొరుకుతుంది చికెన్ అయితే. హలో గైస్, అడ్రస్ ఎక్కడంటే ఈ చికెన్ దోశలు ఓం శాంతి నగర్ జూడియో ఆపోజిట్ లోనే ఉంటది. ఆ సందులోకి స్ట్రైట్ వెళ్ళిపోతే రోడ్ నెంబర్ 6 ఆపోజిట్ లోనే సాయి శ్రీ నంది కేఫ్ అండ్ రెస్టారెంట్ అనేసి మీకు కనపస్తుంది. చాలా పెద్దగా ఉంటది, మీకైతే స్పేస్ చాలా ఉంటది. మీరైతే హ్యాపీగా ఫ్యామిలీస్ తో కూడా వెళ్ళిపోవచ్చు. చాలా స్పేషియస్ గా అయితే పెట్టినారు వీళ్ళు, ఎంత మంది వచ్చినా పడతారు. మేమైతే ఒకటి కాజు చీజ్ పన్నీర్ దోశ అయితే చెప్పి నిన్నాము. అదైతే చాలా వేస్తున్నాడు క్వాంటిటీ అయితే. దాని మీద పన్నీర్ గానీ కాజూస్ గానీ ఏడైనా చూసుకోండి. కాజు పన్నీర్ దోశలు 150, 160 ఉంటాయి. ఈ ఎన్న దగ్గర 100 రూపాయల లోపలే. మేమైతే చికెన్ దోశలు చెప్పినాము, 2 ప్లెయిన్ దోశ ఇంకా చికెన్ అయితే చెప్పినాము. ఫస్ట్ చికెన్ క్వాంటిటీ కూడా చూడండి ఎంత ఇస్తున్నాడో, 100 రూపాయలకే. మీరైతే మెనూ చూసుకోండి, అన్ని రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి. చికెన్ దోశ అయితే మీరు చికెన్ తో ఏ కాంబినేషన్ తీసుకున్నా 100 రూపాయల లోపలే వస్తుంది. మా బ్రో కాజు పన్నీర్ చీజ్ దోశ కూడా చాలా బాగుందంట. నాతో పాటు వచ్చిన వాళ్ళు ఆ దోశ తీసుకున్నారు. అందుకే నేనైతే ఫస్ట్ ఇడ్లీ చికెన్ చెప్పుకున్నా. ఆ ఇడ్లీ ఒకసారి చూడండి, అది ఇడ్లీయా దూదా అన్నట్లు ఉంది, అంత సాఫ్ట్ ఉంది ఇడ్లీ అయితే. ఇడ్లీ చికెన్ కాంబినేషన్ చాలా బాగుంది. అదంతా పక్కన పెడితే వడలు చికెన్ ఉన్నాయి భయ్య, మామూలుగా లేవు. వడలు అయితే ఎంత క్రంచీ ఉన్నాయంటే అంత బాగున్నాయి. ఫస్ట్ నేనైతే వడలు వద్దనుకున్నా, మా వాళ్ళు చెప్పుకున్నారు. ఇంకా వాళ్ళ దాంట్లో ట్రై చేసినా, ఇంకా నేను కూడా చెప్పుకున్నా వడలు చికెన్ అయితే. మీరైతే ఒకసారి వచ్చి వడలు చికెన్ ట్రై చేయండి, మామూలుగా లేదు భయ్య అసలుకి. ఆ అన్న అయితే ఈ చికెన్ కి వాడే మసాలాలో డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేస్తాడంట. అందుకే మన గ్రేవీ అయితే కొంచెం తిక్కుగా వచ్చింది. ఇంకా ప్లెయిన్ దోశ చికెన్ ఉంది, ఇంకా అదైతే ఇంకా అది వేరే రకం అసలుకి. ఆదివారం పూట వచ్చి మీరు ఫుల్ గా తినండి, ఓన్లీ సండే మాత్రమే ఉంటది ఇదైతే. వెజ్ కావాలంటే ఇప్పుడే వెళ్ళండి, నాన్ వెజ్ కావాలంటే నెక్స్ట్ వీక్ దాకా వెయిట్ చేయండి. మీరైతే అడ్రస్ మళ్ళీ కావాలంటే మళ్ళీ వీడియో అంతా చూడండి. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ ఫాలో కొట్టచ్చు కదా బూయి.